lagging behind revenue also. నేనేమంటానంటే మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది, వారసత్వంగా వచ్చిన సమస్య, బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం చూస్తున్న అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకైతే ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా అజిటేషన్ 2000 ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కళ్ళ అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. సరే మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే చెప్పామో అది ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ డాక్టర్స్ అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా పిలిపించారు, మేమంతా కూడా నిలిపేస్తాం ఆరోగ్య సేవలండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడ సార్ డబ్బులు అంటాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందు హాస్పిటల్ మునిగిపోతాయి. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, వాళ్ళ బతికించుకోవాలి, అందరికి ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మనం సంపాదించి ఇది స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. మనీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పెట్టే డబ్బులతోనే రీఓరియంట్ చేసుకోగలిగితే దాంతో ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీ డ్రివెన్. టెక్నాలజీ అనేది లగ్జరీ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. టెక్నాలజీ అకౌంటబిలిటీ తీసుకొస్తుంది, ఇన్నోవేషన్ తీసుకొస్తుంది, కాస్ట్ తగ్గిస్తుంది, రైట్ డైరెక్షన్లో ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనో తెలియజేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఏఐ ఈజ్ ది సొల్యూషన్ చెప్పి అన్ని వర్కౌట్ చేశా. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్కి డబ్బులు అవసరం, కానీ అందుకే అక్కడ ఒక విషయం తీసుకొచ్చారు, మీరు చూశారు, అర్బన్ రూరల్ ఏరియాలో ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్లో తీసుకొచ్చాం. వాళ్ళకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాను. మనం చేసేది కాదు, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఆ మోడల్ కూడా తీసుకొస్తాం. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ నేను ఒకటే ఇయర్ ఎక్కర్లా, ఒక 10 ఏళ్ళు ఇస్తా. 50% పేషెంట్స్ అక్కడ పంపిస్తా. 50% పేషెంట్లు అక్కడికి వెళ్ళినప్పుడు అదే సమయంలో ఒక హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా మందికి ట్రీట్మెంట్ వాడి ఇంటి ముందర హాఫ్ అన్ అవర్లో చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దీని మీద ఓపీలకు కూడా అక్కడ మేము పే చేస్తాం. కాబట్టి మనం పే చేసేది రేషనలైజ్ చేయాలి, ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలి, సాటిస్ఫాక్షన్ రావాలి, ప్రయోగం రావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ మీరు చేశారనుకోండి, అసలు హాస్పిటల్ పోవడం తగ్గిపోతుంది కదా. నాకు 19